హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి కథను తెలుసుకుందాం. ఒకప్పుడు మానవతానుబంధం కనుమరుగై 70 ప్రపంచమైపోయిన తర్వాత కొన్ని సంబంధాలు మాసిపోయాయి. వైద్యం ఖరీదైపోయింది. వ్యాధి నిర్ధారణకు బోలెడన్ని పరీక్షలు, వాటి కోసం కోట్ల రూపాయలు విలువ చేసే పరికరాలు దిగాయి. చికిత్స పద్ధతులు కూడా గణనీయంగా మారాయి. రోజుకొక కొత్త వ్యాధి పుట్టుకొస్తున్న ఈ ఆధునిక యుగంలో వాటి చికిత్స చేయడానికి కార్పొరేట్ ఆసుపత్రులే దిక్కవుతున్నాయి. కొన్నిసార్లు ఎటువంటి వైద్యము, ఎంత అనుభవమైన పెద్ద డాక్టర్ కూడా చేతులెత్తేస్తున్నారు. కానీ అదే చోట ఒక్క మాట మంత్రంలా పనిచేస్తుంది. అదేమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. సరోజ చెంప చెల్లుమన్నది. మంచినీళ్లు తీసుకురావడానికి బిందె తీసుకొని సరోజ బయలుదేరుతున్నప్పుడు ఆమె చెంప మీద కొట్టాడు చలపతి. ఎదురు చూడని ఆ చెంప దెబ్బ వలన సరోజ బుగ్గలు, చెవులు కందిపోయాయి. కళ్ళల్లో నుండి బొటబొట కన్నీరు దొర్లింది. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను మంచినీళ్ళు తీసుకురావడానికి నువ్వు వెళ్ళొద్దు అని? నేను వెళ్తాను అంటే వినవేమిటి? అన్నాడు చలపతి. చెంపను రుద్దుకుంటూ చిరాకు పడింది సరోజ. నువ్వు కాలు జారి కింద పడితే కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా అయితే? అతను సరోజ దగ్గరున్న బిందెను లాక్కొని నడిచాడు. అప్పుడు సరోజ 8 నెలల గర్భిణి. ఈయనకు నేనంటే ముఖ్యం కాదు. ఎప్పుడు చూడు బిడ్డ బిడ్డ బిడ్డ. గర్భం దాల్చిన దగ్గర నుండి ఒకటే దబాయింపు ఆదేశాలు. ఇది చెయ్యకు, అది చెయ్యకు, అలా నడవకు, ఇలా నడవకు, ఇలా పడుకో, అలా పడుకో అని ఆదేశాలు. అన్నింటికీ కారణం కడుపులో ఉన్న ఈ బిడ్డే. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద తనకి ఎరగని విరక్తి కలిగింది సరోజాకు. చలపతికి పిల్లలంటే ప్రాణం. చుట్టుపక్కలున్న పిల్లలను ఇంటికి రప్పించుకొని వాళ్ళతో ఆటలు పాటలు, కబుర్లతో పాటు లాలింపులు, చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ తినడానికి చాలా ఇస్తాడు. పిల్లల మీద ఎంత ప్రాణంగానైనా ఉండని. అందుకని ఎప్పుడు చూడు బిడ్డ బిడ్డ అని నామస్మరణం చేస్తూ ఉండాలా? నాకు మాత్రం కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమ లేదా? పనులు చేస్తూ ఉంటే సుఖప్రసవం అవుతుందని డాక్టర్ అమ్మ చెప్పిందే. అది కూడా ఆయనకి గుర్తులేదే. గర్భం దాల్చడానికి ముందు వరకు తన మీద చాలా ప్రేమగా ఉండేవారు ఆయన. ప్రతి పనికి సరోజ సరోజ అంటూ నా చుట్టే తిరిగేవారు. కానీ ఇప్పుడు బిడ్డ స్మరణం తప్ప ఇంకో ధ్యాసే లేదు. అన్ని విషయాల్లోనూ మారిపోయారు అంటూ సరోజకు ఈర్ష్యగా కూడా ఉంది. బిడ్డ కడుపులో పెరుగుతున్నప్పుడే ఇలా ఉంటే బిడ్డ పుట్టిన తర్వాత మనల్ని వద్దని దూరంగా ఉంచుతారేమో అని సరోజకు భయం పట్టుకుంది. ఇంతలో సరోజ ప్రసవ నొప్పులతో గిలగిలా కొట్టుకుంటుంది. ఆమె వేస్తున్న కేకలు, అరుపులు బయట నిలబడ్డ చలపతిని టెన్షన్ పెట్టింది. దేవుడా, బిడ్డకు ఏ ఆపద లేకుండా ప్రసవం జరగాలి. మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకున్నాడు. అప్పుడు డాక్టరు బయటకు వచ్చి చలపతిని పిలిచాడు. మిస్టర్ చలపతి, ఒక్క నిమిషం ఇలా వస్తారా? ఏమిటి డాక్టర్? అన్నాడు చలపతి కంగారుగా. ప్రసవం చిక్కుముడిలా అయిపోయింది. మీ భార్య ప్రసవ నొప్పులతో గిలగిలా కొట్టుకుంటుంది. పెద్ద ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలి. అయితే ఒకటి, మీ భార్య లేక బిడ్డ ఇద్దరిలో ఎవరో ఒకరినే కాపాడగలం అనే పరిస్థితిలో మేమున్నాము. చలపతి షాకుకు గురయ్యాడు. మీ భార్య ఈ పరిస్థితికి బాధపడుతున్నాము. ఎవరిని మేము కాపాడాలో మీరు త్వరగా ఒక నిర్ణయానికి వచ్చి ఇందులో ఒక సంతకం పెట్టండి అన్నారు డాక్టర్. ఒక్కసారిగా చలపతి అదిరిపడ్డాడు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా, బిడ్డ పోయినా పర్వాలేదు డాక్టర్, నా భార్యను కాపాడండి, నాకు తనే ముఖ్యం అన్నాడు. అంత వేదనలోనూ భర్త చెప్పిన ఆ మాటలు విన్న సరోజ సంతోషపడింది. ఆ సంతోషంలో గబుక్కున ప్రసవం జరిగింది. ఆశ్చర్యంగా బిడ్డ బయటకు వచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు. డాక్టర్లతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. అవును, ఇది నిజం. చలపతి తన భార్యను కాపాడండి, ఆమె నాకు ముఖ్యం అనే మాట మంత్రంలాగా పనిచేసింది. చూశారు కదా, కొన్ని చోట్ల మాటే మంత్రంలాగా పనిచేస్తుందంటే ఇదేనేమో. మరికొన్ని ఇలాంటి కథల కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.